ఏపీలో లులు ఇంటర్నేషనల్ మాల్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. అటు విశాఖలో జీవో నెంబర్ 45పై ఓ వర్గం ఛాలెంజ్ చేసింది. ఇటు బెజవాడలో కూడా ఐకానిక్ బస్టాండ్ స్థలం ఎలా లీజుకిస్తారంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. లూలు ఇంటర్నేషనల్ మాల్ కి భూముల కేటాయింపు ఏపీలో హాట్ టాపిక్ అయింది. ముచ్చటగా రెండోసారి చేపట్టిన ల్యాండ్ అలిగేషన్ మీద అభ్యంతరాలు వస్తున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్ ఏర్పాటుకు సిద్ధమవగా హార్బర్ పార్క్ ఏరియా అనుకూలమని ప్రతిపాదించింది. ఆర్కే బీచ్ కి అభిముఖంగా ఉన్న 13.43 ఎకరాల భూములను మాల్ నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. రహదారితో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ కోసం అడ్డంగా ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ను భూమార్పిడి విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిఫలంగా సీతమ్మధార, ఎంవీపీ, సిరిపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల భూములు అప్పగించడంపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లూలు మాల్ కోసం జరిగిన భూ కేటాయింపులు రద్దు చేసింది. ఏపీ ఐఐసి పరిధిలో ఉన్న స్థిరాస్తిని విఎంఆర్డీఓకు బదలాయించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరిస్తున్నట్టు లూలు అప్పట్లో ప్రకటించి సంచలనం రేపింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లూలు కేటాయింపులు తెరపైకొచ్చాయి. హార్బర్ పార్క్ ఏరియాలో చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్స్తో ఐమాక్స్ మల్టీప్లెక్స్లను నిర్మించేందుకు లూలు ప్రతిపాదించింది. భారీగా రాయితీలు, మినహాయింపులు కోరింది. వీటన్నింటికీ సమ్మతించిన ఏపీ సర్కార్ ఈ ఏడాది మార్చి 26న జీవోఎంఎస్ నెంబర్ 45ను జారీ చేసింది. అయితే ఈ భూముల్లో సుమారు 10 ఎకరాలు జీ రాయితీవని, వీటిపై హక్కుదారులుగా చెబుతున్న కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిట్ పిటిషన్లు, స్పెషల్ లీవ్ పిటిషన్లు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తులకు సంబంధించిన వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి నిర్మాణాలకు అనుమతి లభించదని కోర్టును ఆశ్రయించిన వారు చెబుతున్నారు. ఈ భూములు ప్రభుత్వానివి కాదని చెప్పేందుకు తమ దగ్గర రికార్డులు, ఆధారాలు ఉన్నందున కేటాయింపులపై పోరాటం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది ప్రైవేట్ భూమి అని చెప్పడానికి తార్కాణం ఒకటే. 1984లో ఈ రైతుల తాలూకా పూర్వీకుల దగ్గర గవర్నమెంట్ 29 సెంట్ల ల్యాండ్ని ఎక్వైర్ చేసింది రోడ్ పర్పస్లో. అలాగా మిగతా రకమైన సాక్ష్యాలన్నీ కోర్టు ముందు ఉంచి కోర్టులో ఈ జీవో మీద ఛాలెంజ్ కూడా చేశాం. లూలు ఇంటర్నేషనల్ మాల్ కి భూ కేటాయింపులు, రాయితీలు, ఒప్పందాలపై రాజకీయ పక్షాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించడం, 3 ఏళ్లు లేదా షాపింగ్ మాల్ ప్రారంభించే తేదీ ఏది ముందైతే అప్పటి వరకు అద్దె మినహాయింపు, ప్రతి 10 ఏళ్లకొకసారి 10% చొప్పున అద్దె పెంపు వంటివి కీలకమైనవే. 2,000 కోట్ల విలువైన భూమిని లూలుకు కేటాయించడం అంటే ప్రభుత్వం దోచిపెట్టడమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆక్షేపించింది. జీవీఎంసీ, విఎంఆర్డీలకు రావాల్సిన డెవలప్మెంట్ ఛార్జీలు, విద్యుత్ బిల్లులు మినహాయింపు సహా 150 కోట్ల అయాచిత లబ్ధిని లూలుకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య మరొక షాకింగ్ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మలేషియా సహా వివిధ దేశాల్లో లూలు మాల్స్ మూతపడుతూ ఉంటే ఇక్కడికొచ్చి ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మేది అంటారాయన. ఆ లులు అనే వ్యవస్థ అనేది ఈ పెద్దగా ఎక్కడున్నాయి? మలేషియా కదా, దుబాయ్ కదా. మలేషియాలో ఉన్న అవుట్లెట్లు అన్ని క్లోజ్ చేశారు. చూసుకోండి, మలేషియాలో ఉన్న అవుట్లెట్లు అన్ని క్లోజ్ చేశారు. 7 అవుట్లెట్లు ఉంటే 7 అవుట్లెట్లు క్లోజ్ చేశారు. రిటైల్ 7 ఆ వ్యవస్థ వచ్చి ఇక్కడ వచ్చి పెద్దగా ఉద్ధరిస్తామంటే ఏంటిది? లూలు మాల్ అనేది ఏదో పెద్ద ప్రాజెక్ట్లా సీఎం చంద్రబాబు హడావిడి చేస్తున్నారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. లూలు కంపెనీకి చంద్రబాబుకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ల్యాండ్ ఏదైతే హార్బర్ పార్క్లో ప్రభుత్వం లీజ్ కోసమని చెప్పి మంజూరు చేసిందో 13.5 ఎకరాలు, అక్కడ ఎకరా మామూలుగా బహిరంగ మార్కెట్లో కొంటే 150 కోట్లు ఉంటుంది ఎకరా. అంటే అంత వాల్యుయబుల్ ఏరియా, ఇట్స్ ద మోస్ట్ ప్రైమ్ ఏరియా ఇన్ విశాఖపట్నం. 150 కోట్లు ఉంటుంది. అంటే ఈ 13.5 ఎకరాలు మనం లెక్కలు వేసుకుంటే సుమారుగా 2,000 కోట్లు పైబడి ల్యాండ్ బ్యాంక్ కాస్టే ఉంటుంది గవర్నమెంట్కి.
ఇక విజయవాడ విషయానికొస్తే ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ ఏర్పాటుకి ఇవ్వాలని ఇప్పటికే సర్కారు జీవో 137 ఇచ్చింది. గవర్నర్పేట 2 డిపో స్థలాన్ని మాల్ ఏర్పాటుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెజవాడ పాత బస్టాండ్ పేరున్న ఆ డిపో స్థలంలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 విధానంలో షాపింగ్ మాల్ నిర్మిస్తారు. 120 రిటైల్ దుకాణాలు, 200 వాహనాలకు సరిపడా పార్కింగ్ ప్రాంతంతో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు. అందులోని 1.34 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బయట వ్యక్తులకు లీజుకు ఇవ్వచ్చు. 65 సంవత్సరాల లీజును మరొక 33 సంవత్సరాల వరకు పొడిగించొచ్చు. ఈ స్థలానికి బదులుగా ఏపీఎస్ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గొల్లపూడిలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో స్థలం ఇస్తామని ఏపీఐఐసీ ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఆర్టీసీ వర్గాలు ప్రభుత్వ ప్రతిపాదనను జీవో 137ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నగరం నడిబొడ్డునున్న భూమికి ఇరిగేషన్ కాలువతో కలిసున్న ఆ భూమికి విలువలో వ్యత్యాసం ఉంటుంది అనే వాదన తెరపైకొచ్చింది. లూలుకివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నుంచి తీసేసి ఇప్పుడు సిటీలో కార్మికులందరూ బతకాలంటే, సిటీలో ఉండి బతకాలంటే చాలా కష్టమైపోద్ది. బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడి నుంచి తీసేసి గొల్లపూడి పంపిస్తే గొల్లపూడిలో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టమైపోద్ది కార్మికులందరికీను. అక్కడ మళ్ళీ ఎన్ని సమకూర్చుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. మరి ఏం చేస్తారనేది కార్మికుల్లో చాలా ఆందోళనగా ఉంది. అయితే ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను ఆదాయం కోసం వాణిజ్యపరమైన అవసరాలకు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని, ఇది కూడా అలానే చూడాలని గవర్నమెంట్ అంటోంది. ఖాళీగా ఉంచితే ఏమొస్తుందనేది సర్కారు వాదన. అభివృద్ధికి అబ్జెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది మాడుతూనే ఉంటారు సార్. ఇప్పుడు ఈరోజు పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందండి? యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది. దీనికి వాడని భూమి తీసుకెళ్లి ఇస్తాలో తప్పేంటి? ఇప్పుడు ఇదే మాట నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి. ఇదే మాటగా నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరే దగ్గర భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్ కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు. ఇక ఆర్టీసీ భూములను లూలుకు ఇవ్వొద్దంటూ సిపిఎం నిరసన చేపట్టింది. ఇంత విలువైన భూమి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. మరోవైపు వైసీపీ కూడా ధర్నా చేసింది. ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పద్ధతి అంటూ లేకుండా యథేచ్ఛగా భూ కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు మల్లాది విష్ణు. విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని, అంటే రమారమి 20,000 గజాలకు సంబంధించినటువంటి బందర్ రోడ్లో 3 లక్షల ఖరీదు చేసేటటువంటి ల్యాండ్ని లూలు కంపెనీకి దారాదత్తం చేయటము, చౌకగా ఇవ్వటము, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో భూ పందేరం అయిపోతుంది. కారు చౌకగా భూమిని పందేరం చేస్తా ఉన్నారు. ఇటు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, పౌర వేదికలు కూడా లూలు మాల్ కేటాయింపులపై నిరసనలు తెలుపుతున్నాయి. పౌర వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో విద్యావేత్తలు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులకు చంద్రబాబు లాంటి వారు ధర్మకర్తలు మాత్రమే అంటున్నారు. ఎవరినడిగే నిర్ణయం తీసుకున్నారని లాయర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. సామాజిక ఆస్తులకి ధర్మకర్తలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు ఈ సామాజిక ఆస్తుల్ని, ప్రజా ఆస్తులను ఏ విధంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తారు అనేటువంటిది అడుగుతాం. మీరు దానికి అభివృద్ధి అనేటువంటి ఒక పేరు పెడతా ఉన్నారు. మరి విజయవాడలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి పెట్టి అప్పచెప్పి అది అభివృద్ధి ఏ విధంగా అవుతుంది అనేటువంటిది కూడా మేము అడుగుతా ఉన్నాం. ప్రజల ఆస్తులను మీరు కాపాడాలి తప్పితే వాటికి వ్యతిరేకంగాను వాటిని భక్షించే విధంగాను చేయకూడదని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మీకు అసలు అధికారం ఎవరిచ్చారు? ఇది ఆర్టీసీ సంస్థకి ప్రభుత్వం గతంలోనే ఇది అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి సేల్ కన్సిడరేషన్ తీసుకుని మళ్ళీ మరలా మేము దీన్ని వేరే వాళ్ళకి కేటాయిస్తామనేటువంటిది చెప్తా ఉన్నారు. మీరు ఎవరితో సంప్రదించారు? విజయవాడ ప్రజలను ఏమైనా అడిగారా? విజయవాడ కార్పొరేషన్ ఏమైనా అడిగారా? ఆర్టీసీ కార్పొరేషన్లో ఏమైనా తీర్మానాలు చేశారా అని అడిగితే మీరు ఏకపక్షంగా మీరు అనుకున్నట్లే చేస్తున్నటువంటి సరైనది కాదు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ బస్టాండ్ ప్రాంగణం ప్రస్తుతం 4.15 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ గవర్నర్పేట 1-2 డిపోలు బస్సులను నిలుపుతారు.
ఆయా డిపోల మేనేజర్ల ఆఫీసులు ఇక్కడే ఉంటాయి. ప్రస్తుతం ఈ స్థలంలో ఒక అరెకరం 2017లో పార్కు అభివృద్ధి కోసం కేటాయించారు. అప్పట్లోనే ఆ ప్లేస్ని అభివృద్ధి పేరిట ప్రైవేటు పరం చేయాలని చూస్తే ఆర్టీసీ యూనియన్లు అడ్డుకున్నాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దాన్ని కార్పొరేషన్ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆస్తులు సైతం ప్రభుత్వ ఆస్తులుగా మారాయి. అసలేంటి లూలు మాల్? ఏంటా చైన్ ప్రత్యేకత? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వ్యాపార సంస్థ లూలు గ్రూప్ ఇంటర్నేషనల్. ఎంఏ యూసఫ్ అలీ దీని వ్యవస్థాపకులు. ఈయన భారతీయుడు, కేరళకు చెందిన వ్యక్తి. 1995లో ప్రారంభమైన ఈ సంస్థలో సుమారు 60,000 మంది పనిచేస్తున్నారు. రకరకాల కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, మాంసం, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఇలా అన్ని ఒకచోట అమ్మే హైపర్ మార్కెట్. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో లూలు ఒకటి. వరల్డ్ వైడ్ గా దీనికి 116 హైపర్ మార్కెట్లు, 102 ఎక్స్ప్రెస్ స్టోర్లున్నాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పొలిటికల్ పార్టీలు, అభ్యంతరాలు, న్యాయపరమైన చిక్కులు, ప్రజా సంఘాల వ్యతిరేకత మధ్య లూలు ఇంటర్నేషనల్ విజయవాడ, విశాఖలో ఎంతవరకు ముందడుగు వేయగలుగుతుందనేది ఆసక్తికరమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక హాట్ టాపిక్ అయింది.